రైట్, కామెంట్ ముందుకు వెళ్ళిపోయింది. సరే, ఇలాంటి కామెంట్లు వస్తుంటాయి. యారాల బీబీవై, సరే నువ్వు ఇంకెవరి దగ్గర తీసుకున్నావు డబ్బులు మిస్టర్ యారాల బీబీవై? సో డబ్బులు తీసుకొని ఓట్లేసాడడం నిజంగా అది మీ విచక్షణకు వదిలేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మరి డబ్బులు తీసుకొని ఓట్లేస్తే తర్వాత ఏంటి పరిస్థితి అనేది కూడా నువ్వు డబ్బులకు అమ్ముడుపోయి మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ ఇలాంటి కామెంట్లు పెట్టు, దయచేసి కన్స్ట్రక్టివ్గా చేయండి. రైట్, ఎందుకంటే ఎస్ ఒకసారి నవీన్ అన్న సాంగ్స్ వల్లనే విన్ అంట. ఏంటో మరి జూబ్లీహిల్స్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, నవీన్ యాదవ్, జై నవీన్ యాదవ్. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ అభిమానం ఉన్నట్టున్నాడు. బహుశా బీసీ ప్రజలకు ఇండ్లు ఇప్పిస్తే చాలామంది. ఎస్, గుడ్, ఇలాంటి కామెంట్లు పెట్టండి దయచేసి, ఇలాంటి కామెంట్ పెట్టండి. నేను పైసలు తీసుకున్నా, నేను మందు తాగినా, ఇట్లాంటివి వద్దు, ఇలాంటి చిల్లర కామెంట్స్ వద్దు. బీద ప్రజలకు ఇండ్లు ఇప్పిస్తే చాలా మంచిదన్న, సహాయం చేయమని కోరుతున్నాను. వెరీ గుడ్. బడేపల్లి చిన్న, ఇదిగో ఇలా కామెంట్లు పెట్టండి. మీకు మీ సమస్యలు ఏమున్నాయి అవి దృష్టికి తీసుకురాండి, అవి మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ లీడర్లు కనుక చూస్తే వాళ్ళ దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అధ్యక్ష నాని నవీన్ అన్న అసెంబ్లీలో అంటున్నాడు, పక్క గెలువు నవీన్ భాయ్ది. దాదాపుగా ఖాయమైనట్టుగానే అనిపిస్తుంది బ్రదర్. ఇక కాంగ్రెస్కి ఓటు వేయడానికి, సరే ఈ కామెంట్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ తెలిసిన కామెంట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. మరి వేసిన ఓటు చోరీ వేయటం ఏమైంది అధ్యక్షన్న అంటూ, కాంగ్రెస్కి ఓటు వేయడానికి సిగ్గుండాలి, ఫస్ట్ ఒకసారి మోసపోయామని బుద్ధి రాలేదు అంటూ ఎవరు చేస్తున్నారు? ఇది సిద్ధార్థ వేపూరి కామెంట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత కాంగ్రెస్ అయితే ముస్లిం హాయ్ అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేస్తున్నారు. శశాంక్ వర్మ, ఓహో డ్రైనేజీ క్లీన్ చేయండి అని, రోడ్స్ గల్లీలు క్లీన్ చేయండి ప్లీజ్. వెరీ గుడ్. A1 వీడియోస్ వాళ్ళు ఇదిగో ఇలాంటి కామెంట్లు పెట్టండి. డ్రైనేజీల సమస్యలు ఉంది, రోడ్ల సమస్య ఉంది, దయచేసి నవీన్ యాదవ్ కాబోయే ఎమ్మెల్యే మిస్టర్ నవీన్ యాదవ్ ఇలాంటివి కొంత మీరు పట్టించుకోండి అంటూ చెప్తున్నారు. ఎవరు గెలిచినా మన జీవితం మారదంటూ కరీం కొండవేణు చెప్తున్నారు. కానీ మనం నిలదీయాలి, ఇదిగో ఇలా మాట్లాడాలి, ఇలా నిలదీసి అడగాలి, నిలదీసి మాట్లాడాలి. అంతేకాని నేను డబ్బులు తీసుకున్నాను, నాకు 2500 వచ్చాయి, నాకు ఎవరో మందు సీసి ఇచ్చారు, ఇవి కాదు. నిలదీసి అడగండి, మీకు దమ్ము ఉంది, మీరు ఓట్లు వేసారు, మీకు ఆ దమ్ము ధైర్యం ఉంది, నిలదీసి అడగండి. డ్రైనేజ్ క్లీన్ చేయండి, A1 వీడియోస్. రైట్, ఇక బీజేపీ చెక్అవుట్ PKSMSC సమస్యలు పరిష్కారం చేస్తారని నమ్మకం లేదంటూ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా నిలదీసి నిగ్గదీసి అడగండి, ఎందుకు పరిష్కారం కావో చూద్దాం. ఇక ఈవీఎం హటావో దేశ్ బచావో అంట రెహమాన్ షేక్. ఓకే, ఇక రేవంత్ అన్న కృషి సయ్యద్ ఖాదిర్, రేవంత్ అన్న కృషి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ గెలుపు ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ గొడవల వల్లే అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక బిగ్ బూస్ట్ టు కాంగ్రెస్ ఇన్ హైదరాబాద్ విల్ షూర్లీ ఎఫెక్ట్ ఇన్ GHMC ఎలక్షన్స్, మేబీ CJ క్రికెట్, ఇది రాబోయే ఎలక్షన్ల GHMC ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అంటున్నారు. సముద్రంలో హైదరాబాద్ ఉన్నదా? కూడదు. సరే, అంటే మీరేం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. వర్షం పడితే ఇబ్బంది అవుతుందా? సో అలాంటి సమస్యలు ఏమైనా దృష్టి తీయాలనుకున్నారు. 6 గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఏది? SK హుసేన్. రైట్, ఇలా అడగండి. 6 గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఏది అంటున్నారు, అది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక రేవంత్ అన్న టాకింగ్ పవర్, ఓహో రేవంత్ అన్న టాకింగ్ పవర్ వల్ల ఇది గెలిచామంటున్నారు. ఎవరు గెలిచినా సరే కానీ జూబ్లీహిల్స్ని అభివృద్ధి పదంలో నడిపించండి, కంగ్రాట్స్ నవీన్ అన్న. రైట్, ఇలాంటి కామెంట్లు పెట్టండి. అంటే మీకు సమస్యలు ఏంటో చెప్పుకోండి, మీరు నిలదీసి అడగండి. రైట్, ఇక అన్ని పనులు చేయండి చాలు, నాగరాజు చెప్తున్నారు, అన్ని పనులు చేయండి. రైట్, అదే ఇప్పుడు ఎవరు గెలిచినా సరే, నవీన్ గెలిచినా సరే, నవీన్ గెలుపు ఖాయమైంది, నవీన్ గెలుస్తాడు. కాబట్టి సూటిగా ఇది దయచేసి ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, గెలుపు మీరు కోరినట్టుగా మీకు 100% ఓరియంట్ గ్రూప్ పెడుతున్నారు. ఇక ప్రజల్ని మోసం చేయడు కేసీఆర్, అందుకే ఓడిపోయాడంటూ ముసఫ్ అహ్మద్ పెడుతున్నారు. ఇక చిన్న శ్రీశైలం యాదవ్ గారి 40 సంవత్సరాల కళ నవీన్ యాదవ్ అని నెరవేర్చారంటూ వెంకట యాదవ్ పెడుతున్నారు. పైసలకు అమ్ముడుపోయారు జూబ్లీహిల్స్ ప్రజలు నాకు తెలుసు అంటూ భాస్కర్ జాయ్ పెడుతున్నారు. అలాగే కాంగ్రెస్కి బుద్ధి చెప్పడం 2022లో బీఆర్ఎస్ వెలువినంటూ మొహమ్మద్ షాబాజ్ పెడుతున్నారు. ఇక ఫిరోజ్ భాయ్ కిమ్ మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే అంటూ మరొక అబ్దుల్ కామెంట్ పెడుతున్నారు. ప్రజల్ని మోసం చేశాడు కేసీఆర్, అందుకే ఓడిపోయాడంటూ మరొకరు పెడుతున్నారు. రైట్, జూబ్లీహిల్స్లో ఎవడైనా మా జోలికి వస్తే వాడిని రప్పని మేము మా నవీన్ అన్నతో మామూలుగా ఉండదంటే ఇంకొకరు పెడుతున్నారు. బ్యాక్ బెంచ్ ట్రోల్ అంట. ఇది దయచేసి ఇలాంటి కామెంట్లో, ఎందుకంటే మనం అభివృద్ధి వైపు ఉండాలి, గెలిచే
పరిస్థితిలో ఉన్నాం, గెలుపు దిశగా ఉన్నాం. కాబట్టి దయచేసి మనము అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. చాలా కన్స్ట్రక్టివ్గా కొన్ని మంచి పనికొచ్చే కామెంట్లు పెట్టండి. రైట్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్, వాకిటి శ్రీహరి మిఠాయిలు తింటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు గెలుపు ఖాయమైపోయింది, వెరీ క్లియర్. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచినట్లే. ఇక దాదాపుగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, నవీన్ యాదవ్ గెలిచినట్లే. దాదాపుగా నవీన్ యాదవ్కు ఇప్పుడు 20,000 మెజార్టీ దగ్గరలో ఉన్నారు. మెజార్టీ 19,636గా కొనసాగుతుంది. ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి. దాదాపుగా నవీన్ యాదవ్ గెలిచినట్లే. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినట్లే దాదాపుగా.